తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్స్ సమస్యలు పరిష్కరణ కోరుతూ అరబిందో సంస్థలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు జీతాలు పెంచాలని 3 నెలలుగా పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 102 సర్వీస్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు సంఘీభావం ప్రకటించారు. 102 సర్వీస్ ను 2017 సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు వీరికి కేవలం 8,800 జీతం ఇస్తున్నారని, గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి, కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల జీవితంలో వెలుగులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. సేవల్లో సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల సేవలో సమస్యలు పరిష్కరించాలి. సీఎం గారు మా సమస్యలు పరిష్కరించండి. ఉద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు ప్రతి నెల జీతం 5వ తేదీలోపు, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు, ప్రతి నెల 5వ తేదీ. తూర్పుగోదావరి జిల్లాలో 102 వెహికల్ సేవలు అంటే తల్లి బిడ్డ వాహనాల పేరుతో గత రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2015వ సంవత్సరంలో సేవలకి పథకాన్ని రూపొందించింది. ఈ పథకంలో ఆనాడు జీవీకే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ సేవలను ప్రారంభించారు. దీంట్లో ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇందులో పనిచేసేటువంటి డ్రైవర్లకి 8,800 రూపాయలు జీతం పేరుతో వీళ్ళని పెట్టుకుంటూ ఉన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ఓ కట్ చేయగా 7,870 రూపాయలు వీళ్ళకి ఇన్ హ్యాండ్ నెట్ శాలరీ అందుతూ ఉంది. 2015 నుంచి 2025 వరకు 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా జీతం పెంపుదల లేకుండా ప్రభుత్వాలు మారినాయి, కాంట్రాక్టర్లు మారారు. ఈరోజు అరబిందో సంస్థ ఈరోజు ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కానీ ఉద్యోగుల యొక్క జీతాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెంపుదల లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ 104 కూడా మాకు తల్లిబిడ్డలో సేవలు చేస్తున్నాం తప్పితే 104 కూడా మమ్మల్ని వాడుతున్నారు. అది వాడకుండా తల్లిబిడ్డలోనే కొంత 7,800 అన్నది 18,700 మాకు చేయాలని డిమాండ్ ఇచ్చారు. కంపెనీ వాళ్ళు చేస్తారని మేము వేడుకుంటున్నాం. సిఐటి యూనియన్ ద్వారా మేము ఎంతో చేసి కలెక్టర్ గారికి, మన ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, అందరికీ మాకు జిల్లాకు అరవింద్ సంస్థగా లెటర్లు ఇచ్చాము. కాకపోతే మాకు స్పందించలేదు. ఇంకానే ప్రస్తుతానికి వస్తే పెంచుతామన్నారు. ఇంకా మాకు జీతాలు పెంచుతాలేదు. ఈ 7,800 బతుకుతున్నాం. మనం పెంచుతారేమో అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా సంస్థ డిప్యూటీ సీఎం గారు మా సంస్థను చూసి మాకు జీతాలు ఏమన్నా పెంచుతారేమో అని మేము ఆశిస్తున్నాం.